నమస్కారం. దేవతలు కూడా దర్శనం కోసం క్యూలో నిలబడే రోజు. అంటే అది మామూలు రోజు కాదు కదా! అలాంటి ఒక ప్రత్యేకమైన రోజు గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదే వైకుంఠ ఏకాదశి. ఆ రోజున అసలేం జరుగుతుందో చూద్దాం పదండి. ఆలోచించండి. ఈ ఒక్క రోజున ముక్కోటి దేవతలు అంటే దాదాపు 33 కోట్ల మంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం బారులు తీరుతారట. ఎందుకు? అసలు ఆ ఒక్క రోజుకి అంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది? దాని వెనకున్న రహస్యమేంటో తెలుసుకుందాం. సరే, ముందుగా ఈ రోజుకు అంత ప్రాముఖ్యత ఎందుకుందో చూద్దాం. దీని వెనుక ఖగోళశాస్త్రముంది, ఆధ్యాత్మికత ఉంది. అసలు ఈ రోజుకు ఆ పేరెలా వచ్చింది, దీని వెనుకున్న టైమింగేంటి? వైకుంఠ ఏకాదశి అనేది జస్ట్ ఒక పండగ కాదు, ఇది ఒక పర్ఫెక్ట్ కాస్మిక్ ఈవెంట్. అంటే ఒకవైపు సూర్యుడి క్యాలెండర్, మరోవైపు చంద్రుడి క్యాలెండర్, ఈ రెండూ ఒకే పాయింట్లో కలుస్తాయన్నమాట. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండటం, అదే సమయంలో చంద్రమానం ప్రకారం శుద్ధ ఏకాదశి రావటం, ఇది ఒక అద్భుతమైన ఖగోళ అమరిక. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మన పురాణాల ప్రకారం మనకొక సంవత్సరం అయితే దేవతలకు అది ఒక్క రోజట. దక్షిణాయనం వాళ్లకు రాత్రి అయితే ఉత్తరాయణం వాళ్లకు పగలు. మరి ఈ ధనుర్మాసం? ఇది దేవతలకు తెల్లవారుజాములాంటిది. అంటే బ్రహ్మముహూర్తమన్నమాట. అందుకే ఆ పవిత్రమైన సమయంలోనే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని మన గట్టి నమ్మకం. సరే, ముక్కోటి ఏకాదశి అంటాం కదా. ఈ ముక్కోటి అనే పదానికి 2 అర్థాలున్నాయి. మనం సాధారణంగా అనుకునేది మొదటిది, అంటే 33 కోట్ల మంది దేవతలు విష్ణు దర్శనానికి వస్తారని. కాని ఇంకో లోతైన అర్థం కూడా ఉంది. సంస్కృతంలో కోటి అంటే కేవలం సంఖ్యే కాదు, రకం లేదా శ్రేష్టమైన అని కూడా అర్థమొస్తుంది. సో, ఈ రెండో అర్థం ప్రకారం చూస్తే ముక్కోటి అంటే 33 కోట్ల మంది కాదు, 33 రకాల శ్రేష్టమైన దేవతలు అని అర్థం. వాళ్లే ఈ 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, 8 మంది వసువులు, 2 అశ్వినులు. ఈ దేవతలందరూ ఆ రోజు విష్ణు దర్శనానికి వస్తారన్నమాట. సరే, ఇంతకీ ఈ ఉత్తర ద్వారం లేదా వైకుంఠ ద్వారం అంటున్నాం కదా, అసలు ఆ గేట్ తెరవడం వెనుక ఉన్న కథలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథలు వింటే మనకు ఈ ఆచారం ఎందుకు మొదలైందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. విష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు ఆయన చెవిగులిమ నుంచి మధు, కైఠబులు అనే 2 రాక్షసులు పుట్టారు. తపస్సు చేసి వాళ్ల చావు వాళ్ల చేతుల్లోనే ఉండేలా వరం సంపాదించారు. ఇక్కడే విష్ణువు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. వాళ్ల అహంకారాన్నే అస్త్రంగా వాడుకుని, మీరే నాకు వరమివ్వండి అన్నాడు. వాళ్ల అహంకారంతో సరే అనగానే, నా చేతిలో చావాలి అని కోరుకున్నాడు. దానికి వాళ్ళు సరే, కాని ఒక్కచుక్క నీళ్లు కూడా లేనిచోట చంపాలి అని కండిషన్ పెట్టారు. అప్పుడు విష్ణువేం చేశాడో తెలుసా? తన తొడనే ఒక పెద్ద నేలలాగా చేసి వాళ్లని సంహరించాడు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. చనిపోయే ముందు ఆ రాక్షసులు ఒక కోరిక కోరారు. స్వామీ, మేము ఏ ఉత్తర ద్వారం గుండా అయితే నీ దర్శనానికి వచ్చామో ఆ ద్వారం గుండా వచ్చే భక్తులందరికీ కూడా మాలాగే మోక్షం ప్రసాదించు అని అడిగారు. చూసారా, వాళ్ల చివరి కోరిక వల్లే ఆ ద్వారం మనందరికీ ఒక ముక్తి మార్గమయ్యింది. ఇదే కాదు, ఇంకో కథ కూడా ఉంది. ముర అనే రాక్షసుడిని సంహరించడానికి విష్ణువు శరీరం నుంచి ఒక దివ్యశక్తి, ఒక దేవత ఉద్భవించింది. ఆమె ఆ రాక్షసుడిని ఒక్క చూపుతో భస్మం చేసేసింది. ఆమె పుట్టింది ఏకాదశి తిథినాడు కాబట్టి విష్ణువు ఆమెకు ఏకదశి అని పేరు పెట్టారు. అప్పుడు విష్ణు ఆమెకు ఒక వరం ఇచ్చాడు. ఈ రోజున ఎవరైతే నిష్ఠగా ఉపవాసం ఉండి నన్ను పూజిస్తారో వాళ్లకి తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని. అందుకే చూడండి, ఏకాదశికి ఉపవాసం ఉండటమనేది అంత ముఖ్యమైన ఆచారం అయింది. సరే, ఈ కాస్మిక్ ఈవెంట్కి మన మహాభారతంలోని ఒక గ్రేట్ క్యారెక్టర్కి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ఒక గొప్ప యోధుడు కేవలం ఈ రోజు కోసమే ప్రాణాలతో ఎదురుచూశాడు. ఎవరది? కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది. భీష్మ పితామహుడు ఒళ్లంతా బాణాలతో అంపశయ్యమీద పడి ఉన్నారు. ఆయనకు స్వచ్ఛంద మరణమనే వరముంది. అంటే తను కోరుకున్నప్పుడే చనిపోగలడు. అయినా సరే ఆయన వెంటనే ప్రాణాలు వదల్లేదు. ఆ భరించలేని నొప్పితో ఏకంగా 58 రోజులు ఎదురుచూశారు. ఊహించుకోండి, 58 రోజులు. అంత దృఢ సంకల్పమాయనది. అసలు ప్రశ్నేంటంటే, ఎందుకు అంత నొప్పితో అంతకాలం ఎందుకాగాలి? ఆయన దేనికోసం వెయిట్ చేస్తున్నారు?
సమాధానం ఉత్తరాయణం. ఆయన అంపశయ్య మీద ఉన్నప్పుడు దక్షిణాయనం నడుస్తోంది. శాస్త్రాల ప్రకారం దక్షిణాయనంలో చనిపోతే మళ్లీ పుట్టే అవకాశముంది. కాని ఉత్తరాయణ పుణ్యకాలంలో అంటే వైకుంఠ ద్వారాలు తెరుచుకునే టైంలో శరీరం వదిలితే నేరుగా మోక్షం లభిస్తుంది. ఆ ఒక్క పర్ఫెక్ట్ మూమెంట్ కోసం భీష్ముడు అంత ఓపికగా ఎదురుచూశారు. సరే, ఇదంతా పురాణం, కథలు, నమ్మకాలు బాగుంది. కాని ఇప్పుడు మనం టాపిక్ను కంప్లీట్గా షిఫ్ట్ చేద్దాం. మన ప్రాచీన ఆచారాల వెనక మోడర్న్ సైన్స్ ఏమంటోందో చూద్దాం. రెడీనా? ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు. ప్రత్యేకంగా అన్నం ముట్టుకోరు. మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడు అనేది ఒక కథ. కాని దీని వెనుక ఒక పవర్ఫుల్ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అంటే కేవలం నమ్మకమేనా, లేక మన బాడీకి కూడా దీనివల్ల నిజంగా ఏదైనా మంచి జరుగుతుందా? ఇక్కడే ఆటోఫేజీ అనే ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్ వస్తుంది. వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా చాలా సింపుల్. ఆటోఫేజీ అంటే సెల్ఫ్ ఈటింగ్ అని అర్థం. మనం ఫాస్టింగ్ చేసినప్పుడు మన బాడీ ఒక క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. మంచి సెల్సు డ్యామేజ్ అయిన సెల్స్ని, చెత్తని తినేసి బాడీని రీసెట్ చేస్తాయి. ఒక రకంగా మన బాడీకి సర్వీసింగ్ లాంటిదనమాట. అండ్ గెస్ వాట్? ఈ ఆటోఫేజీ ప్రాసెస్ను కనుక్కున్నందుకు జపాన్ సైంటిస్ట్ యోషినోరి ఓషుమికి 2016లో మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే 1000 ఏళ్ల క్రితం మనవాళ్లు చెప్పిన ఉపవాసం వెనుక ఉన్న సైన్స్ని ఇప్పుడు ప్రపంచం గుర్తిస్తోంది. అమేజింగ్ కదా? సరే, ఇన్ని విషయాలు చూసాం కదా. పురాణం, సైన్స్, చరిత్ర అన్నీ కలిపి చూస్తే ఈ వైకుంఠ ఏకాదశి మనకేం చెబుతోంది? ఫైనల్గా దీని సారాంశమేంటో ఒకసారి చూద్దాం. సో చూశారు కదా, వైకుంఠ ఏకాదశి అంటే కేవలం ఒక పండగ కాదు. ఇది ఒక పర్ఫెక్ట్ కాస్మిక్ టైమింగ్. ఆధ్యాత్మికంగా మనల్ని రీఛార్జ్ చేసే ఒక డివైన్ గేట్. భీష్ముడిలాంటి యోధుడు నేర్పిన సహనానికి పాఠం. అలాగే మన బాడీని రీసెట్ చేసే ఒక సైంటిఫిక్ ప్రాసెస్. ఫైనల్గా జననం మరణ చక్రం నుంచి బయటపడాలనే మనందరి ఆధ్యాత్మిక లక్ష్యానికి ఒక ప్రతీక. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. భీష్ముడు ఉత్తరాయణ ద్వారం కోసం, భక్తులు వైకుంఠ ద్వారం కోసం ఎదురుచూసినట్టు మన జీవితాల్లో ఒక కొత్త మార్పు కోసం, ఒక కొత్త పునరుజ్జీవనం కోసం మనం ఏ అవకాశపు ద్వారాలు తెరుచుకోవాలని ఎదురుచూస్తున్నాం? ఈ అంశంపై ఈ విశ్లేషణ మనందరికీ కొత్త ఆలోచనలను ఇచ్చిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.